హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ శివరామకృష్ణ ప్రభు. ఓం ఓం ద్వాదశ ప్రభు. నిన్న నేను ఏకాదశి వ్రతం చేయలేదు ప్రభు, నిర్జల ఏకాదశి. ఓకే. మీ క్రాస్ అయిపోగానే 7 గంటలు పాలు తాగిన. హ్మ్. పాలు తాగి ఆ తులసి మాత దగ్గర కూర్చున్నా. కానీ ఆ కూర్చోటం కూర్చోటం 3 గంటల దాకా అక్కడే కూర్చున్నా. అసలు నీళ్ళు తాగాలనిపించలేదు. కానీ కంప్లీట్ అయిన తర్వాత లేచి వచ్చి ఇక అంటే 3, 3:30కి వాటర్ మిలన్ తిన్నా. ఓకే. ఇక తర్వాత కీరదాస్ తిన్నా అంతే. నైస్. యాహ్! ఆ మీ మీ 4 మాటలు. ఏజ్‌కి మీ ఏజ్‌కి మీ ఏజ్‌కి అది చాలా బెస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. ఎందుకంటే 64 మార్లు కంప్లీట్ అయిన తర్వాతే లేచాను ప్రభు, ఆడ నుంచి కూర్చుని జై. కానీ. ఓహ్ మై గాడ్! ఆ టైంలో నాకేం అనిపించలేదు. లేచిన తర్వాత ఇక నీళ్లు తాగటం కానీ తాగేసాను. యెస్. యెస్. యాహ్! ముఖ్యంగా ఆరోగ్యాన్ని చూసుకోవాలి ఇక్కడ మనం. ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఆరోగ్యానికి మనకి ఇబ్బంది కలిగించామనుకోండి, మనం రోజువారీ భక్తి చేయలేం మళ్ళీ తర్వాత. కాబట్టి మనం ఆరోగ్యాన్ని బట్టి మనం ఏకాదశి అనేది చేయాలి ఇక్కడ. ఓకే. ఎంత సో ఇక దయ, యెస్. భగవంతుని అనుగ్రహం. హ్మ్. ఓకే. ఈరోజు సత్సంగంలోకి వెళ్ళిపోదాం మనం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకాయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సైతం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితంశ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమా ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ అండి. సో నిన్న మనము జపం గురించి చర్చించుకున్నాం ఇక్కడ. ఆ, మీరు మన గ్రూప్లో కూడా అది పంపించాను, ఆ శ్లోకాన్ని కూడా పంపించాను ఇక్కడ. ఈరోజు యాక్చువల్గా నేను అదే శ్లోకాన్ని చూసుకుంటూ ఆ, జపం కూడా చేయడం జరిగింది ఇక్కడ. అంటే చాలా డిఫరెన్స్ అనేది మనం ఎప్పుడైతే ఈ 6 లక్షణాలు గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే మనం జపం చేస్తామో మన జపంలో చాలా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇక్కడ. మనము వీలుంటే మీరేం చేస్తారంటే ఆ ఫోటోని ఒక పేపర్ మీద రాసుకోవడం కానీ ప్రింట్అవుట్ తీసుకోవడం కానీ చేయండి. చేసి మీరు జపం చేసినప్పుడు మీ ముందు పెట్టుకోండి ఇక్కడ. అప్పుడు ఏమైపోతుందంటే మనం అటు ఇటు వెళ్ళగానే అది మన కళ్ళ ముందు ఉంటే ఏమైపోతుంది, తిరిగి అవి చదువుతున్నప్పుడు మనకి మళ్ళీ జపం మంచిగా చేయాలని అనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి ఏం చెప్పారంటే మనం జపం చేసినప్పుడు 3 విషయాలు మనం పాటించాలి ఇక్కడ. 3 P's అంటారు. ఒకటేమో పోస్చర్, మన కూర్చునే పొజిషన్ అనమాట, మనం కూర్చునేది. ఇంకోటి వచ్చేసి ప్రొనౌన్సియేషన్. ఏదైతే మనం జపం చేస్తున్నామో ప్రతి ఒక్క పదాన్ని కూడా మనం మంచిగా ఉచ్చరించాలి ఇక్కడ. ఆ? తర్వాత వచ్చేసినేమో ప్యూరిటీ, మనకంటే మనలో శుద్ధత్వం అనేది కూడా ఉండాలి ఇక్కడ. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ మనం జపం చేసినప్పుడు. ఒకటి పోస్చర్, ఇంకోటేమో ప్రొనౌన్సియేషన్, ఇంకోటేమో ప్యూరిటీ. సో ఈ 3 కూడా మన శుచిత్వం అనుకున్నాం కదా, శుచిత్వమే ప్యూరిటీ అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు ఇక్కడ మనకి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకోటి మనము ఈ జపాన్ని మనం చేసినప్పుడు మనం వినాలి అని చెప్పేసి అన్నాం కదా ఇప్పుడు. ఒకవేళ మనము ఎలా వింటామో కొన్నిసార్లు ఏం చేస్తారంటే, అట్లీస్ట్ నేనైతే అదే చేస్తాను. ఒకటి కాటన్ ఏదైనా ఉందనుకోండి, అది ఏం చేస్తాను, దాన్ని తీసేసుకొని నేను లెఫ్ట్ చెవిలో పెట్టేసుకుంటాను ఇక్కడ. ఎప్పుడైతే మన చెవుల్ని మనం మూస్తామో మనం మాట్లాడేది మనం వినబడుతుంది మనకి. ఈవెన్ మామూలు మాటలు మాట్లాడినా కానీ మీరు గమనించండి. ఒక కాటన్ కానీ మనకి ఇప్పుడు సోర్స్లలో ఇయర్ బడ్స్ దొరుకుతాయి ఇక్కడ మనకి. ఫ్లైట్లో ఎక్కువ సౌండ్ ఉన్న వాటిని కంట్రోల్ చేయడానికి ఇయర్ బడ్స్ అని ఉంటాయి అన్నమాట. సో అది కనుక పెట్టేసుకొని మనం జపం చేసామనుకోండి, మనం చేసే ప్రతి ఒక్క మంత్రాన్ని కూడా మనము వినే అవకాశం కూడా కలిగిపోతుంది. ఇవన్నీ టిప్స్ అనమాట బేసికల్గా.
మన జపాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి టిప్స్ ఇవన్నీ కూడా. సో అది కూడా మీరు ప్రభు నిన్న అలాగే అయింది ప్రభు నా పరిస్థితి. ఇప్పుడు సౌండ్ చేయలేదు కాబట్టి ఎస్ అలాగే చేశాను సైలెంట్గా. మనం ఎప్పుడైతే ఇయర్స్ క్లోజ్ చేసుకుంటామో మనం చెప్పేది మనకు వినపడుతుంది క్లియర్గా. అది అవును ప్రభు, చెవులు మూసుకుని ఒక చెవు మూసినా వినిపిస్తుంది ప్రభు. ఎస్ ఎగ్జాక్ట్లీ. యా. సో ఇక్కడ అది ఇప్పుడు మనము ఇప్పుడు కొంతమంది భక్తులు కొత్తగా ఇందులో జాయిన్ అయ్యారు. మనము ఇంతకుముందుకు అంటే ఈ యొక్క పురుషోత్తమ యోగాన్ని మొదలుపెట్టక ముందుకు ఈ కపిల దేవుని ఉపదేశములు అనే ఒక పుస్తకాన్ని చదువుతున్నాం ఇక్కడ సత్సంగంలో. అదేంటంటే శిల ప్రభుపాల వారు ఏం చేశారంటే ఇండియాలో ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇచ్చారు, ప్రవచనాలు ఇచ్చారు ఆయన. వాటిని వాళ్ళ భక్తులు ఏం చేశారంటే అవన్నీ కూడా పక్కకు తీసేసి ఒక పుస్తకం లాగా తయారు చేసేసి ప్రచురించారనమాట. కపిల దేవుడి ఉపదేశములు. మీరు అక్కడ ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ పుస్తకం కూడా ఉంటుంది, ఉంటే తెచ్చేసుకోండి ఇక్కడ. సో అది మనము చర్చించుకోవడం జరిగిపోయింది ఇక్కడ. ఎందుకంటే కపిల భగవానుడు ఎవరు, ఏ విధంగానైతే ఇప్పుడు భగవంతుడు దశావతారాలు తీసుకుని వచ్చాడని చెప్పేసి మనం విన్నాం ఇక్కడ. అది స్వయంగా భగవంతుని వేరు అవతారాలు ఉంటాయి. గుణావతారాలు అని చెప్పేసి, లీలావతారాలు అని చెప్పేసి, లేకపోతే ఈ యొక్క ఇది స్వయం ప్రకాశ అవతారాలు అని చెప్పి చాలా చాలా ఉంటాయి ఇక్కడ. లీలావతారాలు అంటే ఏంటి, ఇక్కడ భగవంతుడు ఇక్కడికి వచ్చేసి లీలలు చేసే వాటిని లీలావతారాలు అంటాడు ఇక్కడ. అంతేంటి, ఇక్కడ రాముడు వచ్చాడు, రాముడు లీలలు చేసిపోయాడు. ఇక్కడ నరసింహస్వామి వచ్చాడు, ఆయన కూడా లీలలు చేసి వెళ్ళిపోయాడు ఇక్కడ. అదేవిధంగా వామనుడు, లేకపోతే వరహాదేవుడు, ఈ విధంగా వచ్చిన దశావతారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు, లీలావతారాలు అంటారు ఇక్కడ. అంటే ఇక్కడ భగవంతుడు వచ్చి లీలలు చేసేసాడు, దానిని మన జీవితంలో గుర్తుపెట్టుకోవడం కోసము ఆ అవతారాలుగా భగవంతుడు రావడం జరిగింది కాబట్టి వాటిని లీలావతారాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. అది ఒక రకమైన అవతారం. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తాడు, ఈ విధంగా అవతారాలు తీసుకుని వస్తాడనమాట ఇక్కడ. వాళ్ళకి ఈ లీలావతారాలకి ఎలాంటి వ్యత్యాసం లేదని చెప్పేసి ఇంతకుముందుకు మనం ఆల్రెడీ చర్చించుకున్నాం ఇక్కడ. కృష్ణుడికి, విష్ణుమూర్తికి, విష్ణు అవతారాలకి ఎలాంటి వ్యత్యాసం లేదు, అంతా ఇద్దరు కూడా ఒకటే. దాంట్లో మనం కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు ఎస్పెషల్గా. ఎందుకంటే మన సౌత్ ఇండియాలో మనకేంటంటే మనకి చిన్నప్పటి నుంచి కృష్ణుడిని ఎక్కువగా పూజించడం అనేది మనకు తెలియదు. ఇక్కడ చాలా తక్కువగా మనం పూజిస్తాం. మనకి ఎంతసేపు ఉన్నా కానీ వెంకటేశ్వర స్వామి కానీ, రాముడిని కానీ, నరసింహస్వామిని మాత్రమే పూజిస్తాం. అంటే ఇక్కడ ఓన్లీ విష్ణు అవతారాలు అంటేనే మనకి చాలా అవగాహన ఎక్కువగా ఉంటుంది, ఆయనే అన్నీ అని చెప్పేసి అనుకుంటాం ఇక్కడ. కానీ ఎప్పుడైతే మనకి కృష్ణ చైతన్యంలోకి రావడం జరిగిందో ఇక్కడికి వచ్చినాక అర్థమైపోతుంది ఏంటంటే, ఓ ఈ విష్ణు అవతారాలకు కూడా మూలం ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయనే ఈ కృష్ణుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకుంటాం ఇక్కడ. బట్ వాళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి వ్యత్యాసం లేదు, మనము వేరుగా చూడకూడదు. ఓకేనా, అది ముఖ్యంగా మనం గమనించాలి ఇక్కడ. కాబట్టి లీలావతారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుని యొక్క అవతారాలే వచ్చేసి భగవంతుని గురించి తెలుసుకోవడం కోసము లీలావతారాలు తీసుకున్నారు ఇక్కడ. అర్థమైందా? ఇప్పుడు కృష్ణుడు గోలోక వృందావనంలో ఉన్నాడండి, కానీ ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎలాంటి అవతారాలు తీసుకుంటాడు అనేది మనకు తెలియదు. కాబట్టి ఏం చేశారంటే భగవంతుడు మనకందరికీ కూడా అవి గుర్తుపెట్టుకోవడం కోసము, వాటిని చూసేసి మనం భక్తిలో ఇంకా దృఢంగా మారడం కోసము, ఇంకా నేర్చుకోవడం కోసం ఏం చేశారంటే మన కోసము ఆయన అవతారాలు తీసుకొని వచ్చారు ఇక్కడ. ఇప్పుడు రామావతారం తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఎందుకు ఆయనకి అన్ని కష్టాలు పడాల్సిన అవసరం ఏంటి? 14 సంవత్సరాలు అడవిలో ఉండేసి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడిపోతూ సీతమ్మ వారి కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయేసి వానరుల దగ్గర సహాయం తీసుకోవడము, సీతమ్మ వారి కోసం ఆయన ఏడవడము, లేకపోతే ఇన్ని ఇబ్బందులు పడడము ఎవరి కోసం చేశారు ఇక్కడ? భగవంతునికి ఏం అవసరం ఉంది అదంతా చేయాల్సిన అవసరం ఏంటి ఇక్కడ? ఎందుకంటే మన కోసం చేశారు ఇక్కడ. ఎందుకంటే ఈ విధంగా చేస్తే అట్లీస్ట్ నా జీవితాన్ని చూసేసి వీళ్ళు నా మీద ప్రేమ పెంచుకొని నా మీద భక్తి చేస్తారని చెప్పేసి చెప్పడం కోసం భగవంతుడు ఏం చేస్తాడు, ఈ లీలావతారాలు చేశాడనమాట ఇక్కడ. నరసింహస్వామి ఉన్నారు ఇక్కడ మనకి. అంత చిన్న ప్రహ్లాదుని యొక్క ఒక ప్రహ్లాదుని కోసం వచ్చాడు భగవంతుడు. అది కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఇక్కడ ఒక స్తంభం నుంచి జన్మ తీసుకున్నారు ఇక్కడ. అంటే అంత అద్భుతం చూడండి ఇక్కడ మనకి. మనము ఇప్పుడు ఈ ఏవైతే ఇప్పుడు రామనవమి కానీ, నరసింహ చతుర్దశి కానీ, లేకపోతే వేరు యొక్క పండుగలు ఏవైతే ఉన్నాయో సంవత్సరంలో ఎవ్రీ ఇయర్ వస్తున్నాయి ఇక్కడ. కానీ మనం అంతే ప్రేమతోని వాటిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే వాటి యొక్క లీలల యొక్క ప్రత్యేకత ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆ లీలావతారాలు ఎప్పుడైతే మనం వింటుంటామో ఆ లీలావతారాల వల్ల ఏమైపోతుంది, మనము భగవంతుని గురించి ఇంకా గుర్తు చేసుకొని
భక్తిలో ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి సహాయపడతాయి అన్నమాట. కాబట్టి అందువల్ల భగవంతుడు ఏం చేశారంటే మన కోసము ఆయన ఈ భూప్రపంచానికి వచ్చేసి ఇక్కడ మానవుడి లాంటి లీలలు చేయడం అనేది జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా భగవంతుని గురించి మనం ఎంతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎస్పెషల్గా రాముని యొక్క జీవితాన్ని తీసుకున్నాం అనుకోండి, మన ఒక కుటుంబాన్ని తీసుకుంటే అందరూ ఇద్దరు అన్నదమ్ములకు ఉన్నప్పుడు అంటే అరే రామలక్ష్మణులాగా ఉన్నారా అని చెప్పేసి అంటారు ఇక్కడ. అదేవిధంగా వాళ్ళు మన ఇంట్లో మధ్యలో ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో భగవంతుడు ఏవైతే ఆచరించి చూపించాడో అలా ఫాలో కావాలని చెప్పడం కోసమే ఈ అవతారాలన్నీ అన్నమాట ఇక్కడ మనకి. అది లీలా అవతారాలని చెప్పుకున్నాం. అదే అయిపోయిన తర్వాత గుణావతారాలు అంటే ఏంటి? ఇక్కడ భగవంతుని యొక్క గుణాలు తీసుకొని వచ్చే అవతారాలని గుణావతారాలు అంటారు ఇక్కడ. అవి వచ్చేసి ఈ 3 విష్ణు అవతారాలు ఏవైతే ఉన్నాయో, కారణోదక్షాయి విష్ణు, గర్భోదక్షాయి విష్ణు, క్షీరోదక్షాయి విష్ణు, ఈ 3 అవతారాలు ఏవైతే ఉంటున్నాయో వీళ్ళని ఏమంటారు ఇక్కడ? వీళ్ళని గుణావతారాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఎందుకు? భగవంతుని యొక్క గుణాలను తీసుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చేసి భగవంతుని తరపున ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గుణావతారాలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఇంకొక అవతారం ఏంటి? ఇక్కడ శక్త్యావేశ అవతారం అంటారు ఇక్కడ. ఇప్పుడు పరశురాముని చూసామనుకోండి, పరశురాముడు ఆయన ఒక శక్త్యావేశ అవతారం అంటారు. వ్యాసదేవుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక అవతారం ఇక్కడ మనకి. అదేవిధంగా ఎందుకు? భగవంతుని యొక్క శక్తి ద్వారా భగవంతుడు ఏం చేశాడు? వాళ్ళలో తన యొక్క శక్తిని మొత్తం నింపేసేసి వాళ్ళని ఇక్కడికి వచ్చేసి మనందరి కోసం ఈ గ్రంథాలు రాయడం కానీ లేకపోతే ఈ జ్ఞానాన్ని చెప్పడం కానీ ఇవన్నీ చేయడానికి కోసం పంపించిన వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని శక్త్యావేశ అవతారాలు అంటారు ఇక్కడ. ఈవెన్ ప్రభుపాదుల వారు కానీ, శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, వీళ్ళందరూ ఎవరైతే ఉంటున్నారో, వ్యాసదేవుడు, నారదముని, వీళ్ళందరూ కూడా శక్త్యావేశ అవతారాలు అనమాట. అంటే భగవంతుని శక్తి ద్వారా వాళ్ళు ప్రేరేపించబడిపోయేసి మనకి జ్ఞానాన్ని ప్రసాదించారనమాట ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా భగవంతుడు వేరు రూపాలలో వచ్చేసి ఇక్కడికి మనకి భక్తిని ఏ విధంగా ప్రసాదించాలని చెప్పేసి ఆయన ప్రయత్నించాడనమాట ఇక్కడ. అలా వచ్చిన ఒక ఒకానొక అవతారం ఏంటంటే ఈ కపిల దేవుని యొక్క అవతారం వస్తుందన్నమాట. ఇది 3వ స్కందంలో మనకి భాగవతంలో ఉండడం జరిగింది ఇక్కడ. ఈ కపిల భగవానుడి యొక్క ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే ఈ కపిల భగవానుడు అనేవాడు మన యొక్క ఈ బద్ధ జీవితంలో మనం బంధించబడిపోయాం ఇక్కడ మనకి, రైట్? మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇవ్వడానికి కోసం ఏం చేశారు? ఆయన ఈ యొక్క కపిల భగవానుడి యొక్క అవతారం తీసుకొని రావడం జరిగిందనమాట ఇక్కడ. మన కోసమే మళ్ళీ అది కూడా మళ్ళీ చెప్పాలంటే ఇక్కడ మనకి మనందరి కోసము. ఇప్పుడు భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు ఇక్కడ. ఎందుకు అర్జునుడికి ఎందుకు చెప్పాడు ఇక్కడ? అర్జునుడికి తెలియదా? అర్జునుడికి మొత్తం తెలుసు ఇక్కడ. కాకపోతే ఏం చేశారంటే అర్జునుడిని ఒక సాధనంగా ఉపయోగించుకొని మనకు ఆ జ్ఞానాన్ని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ. అర్జునుడి ద్వారా కృష్ణుడు మనకు చెప్తున్నాడు ఇక్కడ. మన ద్వారా అర్జునుడి తర్వాత ప్రశ్నలు ఆల్రెడీ అడిగిపించాడు అనమాట ఇక్కడ. దాని ద్వారా ఈ ప్రశ్నోత్తరాలు జరిగినాయి. ఆ విధంగా జ్ఞానం ఇవ్వడం జరిగిపోయింది ఇక్కడ మనకి. అదేవిధంగా ఇక్కడ కపిల భగవానుడి యొక్క అవతారంలో కూడా ఏం చేశారంటే ఆయన ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వడం కోసమే రావడం జరిగిపోయింది. ఆయన ఎవరి దగ్గర జన్మించాడు ఇక్కడ? ఈ యొక్క దేవావతి, కర్దమ ముని అనే ఇద్దరికి ఈయన జన్మం తీసుకోవడం జరిగిపోయింది అనమాట ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ యొక్క మామూలుగా వైదిక శాస్త్రంలో ఏంటంటే ఒక పిల్లవాడు పెరిగి పెద్దయినా ఒక 20-25 సంవత్సరాలు వచ్చిన తర్వాత తల్లిని, తన భార్యని ఆ కొడుకు యొక్క సమక్షంలో ఉంచేసేసి ఆ భర్త గృహస్థాశ్రమం వదిలిపెట్టేసేసి సన్యాసాశ్రమం తీసుకొచ్చి వెళ్ళి భక్తి చేసుకోవడం చేయొచ్చు అనమాట. అది మన వేదిక శాస్త్రంలో చెప్పడం జరిగింది ఇక్కడ. ఎప్పుడైతే కపిల భగవానుడికి ఇక కొంచెం వయసు వచ్చిందో అప్పుడు వెంటనే కర్దముని ఏం చేస్తాడు ఇక్కడ? ఆ యొక్క కపిల భగవానుడి దగ్గర తన భార్య అయిన దేవావతిని పెట్టేసేసి ఏం చేశాడు? ఆయన అడవిలోకి వెళ్ళిపోయాడు, సన్యాసం తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ. అప్పుడు ఆ దేవావతి ఏం చేసిందంటే తను ఉన్న పరిస్థితిని ఆలోచించుకొని ఇక్కడ తన కుమారుడిని కపిల భగవానుడిని ఏం చేసింది? నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ప్రసాదించమని చెప్పేసి అడిగిందనమాట ఇక్కడ మనకి. సో ఈ యొక్క కపిల భగవానుడి యొక్క ఈ గ్రంథం ఏదైతే ఉంటుందో దీంట్లో ఏం చెప్పారు ఇక్కడ మనకి? ఆత్మ అంటే ఏంటి ఇక్కడ మనకి? ప్రకృతి పురుషులు ఎవరు ఇక్కడ? భక్తి యోగం అంటే ఏంటిది ఇక్కడ? కర్మ అంటే ఏంటి ఇక్కడ? మనము కాలము అంటే ఏంటిది? వైరాగ్యం అంటే ఏంటిది? మోక్షం అంటే ఏంటిది? ఇవన్నీ కూడా మనకి ఈ సంభాషణ ద్వారా మనకి చెప్పడం జరిగిందనమాట. మనకు కావాల్సిన ప్రశ్నలకి ఇవే కదా మనం ఆలోచించాల్సిన ప్రశ్నలే ఇవి ఇక్కడ మనకి, రైట్? అసలుకి నేను జీవుడు ఎవరు? మరి నేనెవరిని? అసలుకి ఈ దేహాన్న ఆత్మన? నేను దేహాన్ని అయితే మరి
చనిపోతున్నారు ఎంతోమంది, వాళ్ళ దేహం అక్కడే ఉండిపోతుంది ఇక్కడ. మరి లోపట ఉన్న వ్యక్తి ఎవరు పోతున్నారు ఇక్కడి నుంచి అని తెలుసుకోవడమే ఆత్మ యొక్క జ్ఞానం ఇక్కడ మనకి. అదేవిధంగా ప్రకృతి పురుషులు ఇక్కడ, ఈ ప్రకృతి నుంచి ఎంతోమంది ఉద్భవిస్తున్నారు ఇక్కడ. ఒక స్త్రీ పురుషుల కలయిక వల్ల ఎంతోమంది జన్మిస్తున్నారు ఇక్కడ. మరి ప్రకృతి నుంచి వీళ్ళందరూ ఎలా జన్మిస్తున్నారు ఇక్కడ? ఆ యొక్క తల్లి గర్భంలోకి, యోనిలోకి ఏ విధంగా ఒక శిశువు అనే వ్యక్తి ఏ విధంగా వెళ్ళిపోతున్నాడు ఇక్కడ? ఈ భక్తి యోగం అంటే ఏంటి? ఇక్కడ మనకి మందిరాలు ఉన్నాయి, ఇక్కడ పూజలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ కూడా? అంతేకాదు మన కర్మలు, రోజు కర్మలు చేస్తున్నాం ఇక్కడ. ఈ కర్మలు ఎవరి కోసం చేస్తున్నాం మనం ఇక్కడ? ఎలాంటి కర్మలు చేయాలి ఇక్కడ? ఏ కర్మల ద్వారా మనం బద్ధ జీవితంలో చిక్కుకొని పోతున్నాం ఇక్కడ? అంతేకాకుండా ఈ సమయం అనేది ఎవరి కోసం ఆగట్లేదు ఇక్కడ. సమయం అనేది అయిపోతూనే ఉంది ఇక్కడ. ప్రతిరోజు మనం ఒక రోజు అయిపోయిందంటే అర్థం ఏంటంటే మనము మరణానికి ఒక అడుగు ముందుకు వేసినట్టు అర్థం ఇక్కడ మనకి. ఓకేనా? సో అందుకనే చాలామంది ఇప్పుడు మనకి బర్త్డేలు ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళకి అర్థం కాదు, అది సెలబ్రేట్ చేసుకునే నిజమైన విషయం కాదు అక్కడ. ఎందుకు? పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామని అర్థం ఏంటి ఇక్కడ? మరణానికి చాలా దగ్గరగా వెళ్తున్నామని అర్థం ఇక్కడ మనకి. కాకపోతే దాని గురించి అవగాహన పెంచుకోవాలి ఇక్కడ. ఎస్, ప్రతి సంవత్సరం నేను ముందుకు వెళ్ళిపోతున్నాను ఇక్కడ. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ? ఈ కాలం ఎందుకు ఎటు వెళ్ళిపోతుంది ఇక్కడ? ఈ కాలం అందరినీ ఎవరిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ? అందరినీ మరణానికి దగ్గర తీసుకెళ్ళిపోతుంది ఇక్కడ. అది ఎంత గొప్ప వ్యక్తి అయినా కావచ్చు ఈ ప్రపంచంలో, అంబానీ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. కాలం అనేది ఎవరి కోసం కూడా ఎదురు చూడదు. అందరినీ కూడా ఎంత గొప్ప కాలరెగరేసుకుని తిరిగినా కానీ ఇక్కడ నేను గొప్ప, నేను పేరు, నా ప్రతిష్ట ఇవన్నీ అని చెప్పేసి ఎంతైనా చెప్పుకోనివ్వండి, ఎంత గొప్ప వ్యక్తి అయినా కానివ్వండి ఇక్కడ. ఈ అందరూ నా కిందనే ఉండాలని చెప్పేసి పెత్తనం చెలాయించిన వ్యక్తులైనా కానీ ఎవరైనా కావచ్చు, అందరినీ కూడా ఏమైపోతుంది, కొందరు అనుకుంటారు ఏంటి ఇక్కడ, అరే నేను నా జీవితంలో ఎలాంటి కష్టాలు లేవు, అంతా సక్రమంగా సాగిపోతుంది ఇక్కడ, నేను భక్తి చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, నేను పూజ జపము ఇవన్నీ ఏమి చేయాల్సిన అవసరం లేదని చెప్పి కొంతమంది ఆలోచిస్తుంటారు ఇక్కడ. ఓకే, ఎంతకాలం అని ఉంటావు అలా? ఒక సమయం అనేది వస్తుంది ఇక్కడ. ఆ మరణం ఏం చేస్తుంది? ఈ యొక్క కాలం అనేది ఈ మరణం రూపంలో వచ్చేసి ఏం చేస్తుంది? వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట ఇక్కడ. అది కాలం యొక్క మహిమ ఇక్కడ మనకి. భక్తులు ఏం చేస్తారు? ఈ కాలాన్ని చాలా మంచిగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారన్నమాట ఇక్కడ. బయట ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? సమయాన్ని వృధా అంటే అంటారు కదా, టైం పాసింగ్ అంటారు ఇక్కడ. టైం పాసింగ్ అంటే వాళ్ళకి అర్థం కాని ఏంటంటే టైం పాస్ చేస్తున్నారు ఇక్కడ. జస్ట్ ఊరికినే అలా కాలాన్ని అలా వదిలేస్తున్నారు అంతే ఇక్కడ. ఎంత విలువైనదంటే ఆ కాలం అనేది చాణక్య పండిత్ చెప్తారనమాట. రఘుపాల్ వారు ఎప్పుడు కూడా చాణక్య పండిత్ గురించి చెప్పారు ఇక్కడ. చాణక్య, చంద్రగుప్త అని చెప్పేసి మనము చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే ఉంటాం ఇక్కడ. చాణక్య పండిత్ అనేవాడు ఆ చంద్రగుప్తకి ఒక నీతి శాస్త్రాన్ని చెప్పేవాడు అనమాట. ఆయన ఎలా పాలించాలి, నువ్వు ఎలా ప్రజల్ని చూసుకోవాలి ఇక్కడ, నీ జీవితం ఎలా ఉండాలని చెప్పేసి అన్నీ కూడా ఒక నీతి శాస్త్రాలు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ. ఆయన ఏం చెప్పాడంటే, సమయాన్ని మీరు ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ, ఎంత ధనాన్ని వెచ్చించినా కానీ ఒక్క సెకండ్ కూడా మీరు కొనలేరు అని ఆయన చెప్పడం జరిగింది. చాణక్యుడు చెప్పడం జరిగింది అనమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సమయం అనేది చాలా 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 ఇంపార్టెంట్. బట్ ఎంతమంది ఆ సమయం గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ? ఎంతవరకు మనకు ఎంత సమయం ఉందో మనకు తెలియదు ఇక్కడ. అట్లీస్ట్ పరీక్షిత్ మహారాజుకి 7 రోజుల సమయం ఉంది, చనిపోతున్నాడని చెప్పి తెలిస్తే వెంటనే పోయి భాగవతం విన్నాడు ఇక్కడ. మరి మనకున్న స్థితిలో మనకెంత సమయం ఉందో మనకు తెలియదు ఇక్కడ. కాబట్టి సమయాన్ని మనము వృధా చేయకూడదు. సమయం అనేది భక్తి యోగంలో చాలా చాలా విలువైనది అనమాట ఇక్కడ. అందుకనే మా గురు మహారాజు ఎప్పుడేం చెప్తారంటే, మీకు గనక సమయం దొరికితే హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేసుకోండి ఇక్కడ, డోంట్ టాక్ నాన్ సెన్స్ అని చెప్పేసి అంటారనమాట. అంటే అనవసరమైన వ్యర్థమైన ప్రాలాపన లేకపోతే అనవసరమైన ప్రజల్పము ఇవన్నీ చేయకండి ఇక్కడ. సమయం దొరికితే జపం చేసుకోండి, లేకపోతే పుస్తకాలు చదువుకోండి అని ఎప్పుడు చెప్పేవాళ్ళు అనమాట ఇక్కడ. కాబట్టి ఈ కాలం యొక్క విలువ కూడా మనకి ఈ ఎస్పెషల్లీ నాకైతే కృష్ణ చైతన్యంలోకి వచ్చినాకనే అర్థమైంది ఇక్కడ. ఇంతకుముందుకు ఎంతో సమయాన్ని వృధా చేశాను ఇక్కడ. ఈ కృష్ణ చైతన్యంలో రానంత వరకు కూడా చాలా సమయాన్ని వృధా చేశాను, అనవసరమైన వాటి మీద కూడా చేశాను ఇక్కడ. ఎస్పెషల్లీ సమయాన్ని వృధా చేసినప్పుడు ఒక ఆలోచన అయితే వస్తుంది ఇక్కడ. అరే, ఈ సమయాన్ని ఎందుకు వృధా చేస్తున్నాను ఇక్కడ, దీనివల్ల నేను ఏం నేర్చుకుంటున్నాను అనే ఒక భావన అయితే మొదలైంది ఇక్కడ మనకి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది, కాలం అనేది భక్తులకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కాలం అనేది మళ్ళీ తిరిగి మనకు రాదనమాట ఇక్కడ. ఒక్క సెకండ్ను కూడా మళ్ళీ తిరిగి తీసుకురాలేము ఇక్కడ. కాబట్టి ఆ కాలం గురించి కూడా
ఈ కపిల భగవానుడు ఈ ఉపదేశాల్లో చెప్పడం జరిగింది ఇక్కడ. తర్వాత వైరాగ్యం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. భగవంతుని యొక్క ఒకానొక విభూతి ఏంటిది? వైరాగ్యం అన్నమాట ఇక్కడ. భగవంతుడే స్వయంగా వైరాగ్యాన్ని చూపించాడు ఇక్కడ. స్వయంగా రామచంద్ర భగవానుడు అంత గొప్ప రాజ్యం ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే కైకేయి నువ్వు అడవిలోకి వెళ్ళిపోవాలి, రాజ్యాన్ని వదిలిపెట్టాలి, భరతుణ్ణి రాజుగా చేయాలని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏ విధంగా కూడా చలించలేదు ఇక్కడ. ఎంత ముందుకు ఎప్పుడైతే మీకు పట్టాభిషేకం అయిపోతుందని చెప్పేసి చెప్పినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే స్థిమితాన్ని, అదే తత్వాన్ని ఎప్పుడైతే కైకేయి ఈ విషయం చెప్పిందో అప్పుడు కూడా అలానే ఉన్నాడనమాట ఇక్కడ. అది వైరాగ్యం అంటే ఇక్కడ. ఆనందం వచ్చినప్పుడేమో ఎగిరి గంతేసేసి అందరికీ 10 మందికి చెప్పుకొని ఒకటి ఆనందపడిపోవడము, సెలబ్రేట్ చేయడము. కష్టం వచ్చినప్పుడు మాత్రము మనలో మనం కుంగిపోయేసి నాకెందుకు వచ్చింది, నాకే ఎందుకు రావాలి ఇక్కడ, నేనేం చేశాను ఇక్కడ, నా ఎందుకు ఈ విధంగా నన్ను శిక్షిస్తున్నాడు అని మామూలుగా అందరూ ఆ విధంగా భావిస్తుంటారు ఇక్కడ. కానీ రామచంద్రుడు ఏం చేస్తాడు? ఆయన అవన్నీ కూడా ఒక ప్రాణంగా వదిలిపెట్టేసి ఏం చేశాడు? ఆనందంతో అలా అడవిలోకి వెళ్ళిపోయాడు అనమాట ఇక్కడ. కైకేయి ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో తను చాలా చాలా ఆనందపడిపోయాడు అనమాట ఇక్కడ. కైకేయికి చాలా కృతజ్ఞత చెప్పాడు భగవంతుడు ఇక్కడ. ఎందుకంటే ఎప్పటి నుంచో అలా అడవిలోకి వెళ్ళిపోయేసి ప్రశాంతంగా జీవితాన్ని గడపాలని చెప్పి అనిపించింది ఇక్కడ. ఈ విధంగా నాకు అవకాశాన్ని కల్పించావని చెప్పేసి కృతజ్ఞత చెప్పుకున్నాడు కైకేయికి రామచంద్ర భగవానుడు ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనలో కూడా వైరాగ్యాన్ని పెంచుకోవాలి ఇక్కడ. మనకున్న ఈ బంధాలు కానీ లేకపోతే ఏవైతే మనకున్న అటాచ్మెంట్స్, లేకపోతే మనకున్న ఏవైతే ఆర్థిక పరంగా కానీ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎక్కువగా మనము ఆలోచన ఎక్కువగా పెట్టుకోకూడదు. వైరాగ్యాన్ని వాటి మీద తీసుకురావాలన్నమాట ఇక్కడ. ఎందుకంటే ఎంత సంపాదించినా కానీ ఎంత ఎంజాయ్ చేస్తాను చెప్పండి మనం ఇక్కడ. ఎంతమంది ఎన్నో కోట్ల ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంతవరకు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్పెషల్లీ ఇప్పుడున్న కాలంలో డబ్బులు ఎక్కువైతున్న కొద్దీ వాడికి డిస్ట్రిక్షన్స్ ఎక్కువైపోతాయి. తినడం తగ్గిస్తాడు వాడు ఇక్కడ, ఎంజాయ్ చేయడం తగ్గిస్తాడు ఇక్కడ. ఎందుకంటే ఎక్కడ రోగాలు వస్తాయో, ఏమైపోతాయో, ఈ ధనానికి ఏమైపోతుందో అనే భావంతోనే ఉండిపోతాడు ఇక్కడ. అదే మామూలు వ్యక్తి అనుకోండి, మామూలుగా డబ్బులు లేనివాడు మామూలు అడిగితే వాడు ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ జీవితాన్ని జీవిస్తాడు వాడు ఇక్కడ. వాడికి వచ్చిన దాంట్లో తినుకుంటూ ఆనందంగా జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతాడు అన్నమాట ఇక్కడ. కాబట్టి అదేవిధంగా మన జీవితంలో అంతే అనమాట. అప్పుడప్పుడు ఆలోచిస్తే అదే అనిపిస్తుంది, అరే ఇన్ని డబ్బులు సంపాదిస్తున్నాము, ఉద్యోగాలు చేస్తున్నాము, ఇవన్నీ చేస్తున్నాము ఇక్కడ, చివరికి మనం పోయిన తర్వాత ఎవరికి వెళ్ళిపోతుంది, ఎవడు అనుభవిస్తాడు ఇదంతా కూడా, ఏంటిది జీవితం అని ఒక్కసారి అనిపిస్తుంది ఇక్కడ. బట్ మనకు అంతగా వైరాగ్యం అవసరం లేదు మనకి ఇక్కడ. కాకపోతే ఇప్పుడున్న భక్తి జీవితంలో ఎంతవరకైతే అవసరమో, భక్తికి ఏదైతే తోడ్పడట్లేదో అలాంటి వాటిపైన వైరాగ్యాన్ని పెంచుకోమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఆ వైరాగ్యం కూడా ఏ విధంగా తీసుకోవాలనేది కూడా ఈ యొక్క కపిల భగవానుడి ఉపదేశంలో మనకి చెప్పడం కూడా జరిగిపోయింది ఇక్కడ. తర్వాత ఏం చెప్పారు? ఇవన్నీ చెప్పి చివరికి మోక్షము. ఇవి భక్తి చేస్తున్నాము, భక్తి ఎందుకు చేస్తున్నాము ఇక్కడ? లాభం లేకుండా ఎవరు చేస్తారు చెప్పండి ఇక్కడ? ఈ ప్రపంచంలో లాభం లేకుండా ఎవ్వరు కూడా ఏ పని చేయరు ఇక్కడ. మనకు లాభాన్ని కోరుతున్నాం. ఇప్పుడు తండ్రి యొక్క ఆస్తి అనేది ఏ విధంగా అయితే పిల్లలకి ఏ విధంగా అయితే వస్తుందో మనకు కూడా ఈ భక్తి చేస్తే ఆ ముక్తి రావాలనుకోవడం మనకు కూడా ఒక హక్కు. ఓకే, భగవంతుని రేపు మనం ప్రశ్నించవచ్చు. మనకు కనుక ముక్తి లభించలేదనుకోండి మన భక్తి ద్వారా వెళ్ళి మనం ప్రశ్నించవచ్చు. నువ్వు చెప్పింది నేను చేశాను, భగవద్గీతలో ఏం చెప్పావు, నువ్వు ఇది చేయమన్నావు, అది చేయమన్నావు, నువ్వు చెప్పిందల్లా చేశాను ఇక్కడ, నువ్వు చెప్పిన మాటలన్నీ విన్నాను ఇక్కడ, మరి ఎందుకు నన్ను ముక్తికి తీసుకెళ్ళట్లేవు అని చెప్పేసి మనం ప్రశ్నించవచ్చు భగవంతుని ఇక్కడ. ఓకే, ఆ అధికారం కూడా మనకు ఉందన్నమాట ఇక్కడ. కాబట్టి మనం చేసే భక్తి దేనికోసం చేస్తున్నాము? ఈ భౌతికమైన దుఃఖాల నుంచి, ఈ భవబంధాల నుంచి బయటపడిపోయేసి ఆ మోక్షం పొందేసి మళ్ళీ ఈ జన్మ మృత్యు చక్రంలోకి రాకుండా ఉండడం కోసము మనం ఈ మోక్షాన్ని అనేది చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. దానికోసం మనం ప్రయత్నిస్తున్నాం ఇక్కడ. ఓకే, అది అల్టిమేట్ గోల్. ఓకే, నేను చెప్పా కదా మీకు, ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత పిల్లలు కావాలనుకున్నప్పుడు ఒక తల్లి స్త్రీ అనే ఆమె ఒక ఓపికతోని ఎదురు చూస్తే ఏమైపోతుంది, 9 మాసాల తర్వాత ఆటోమేటిక్గా పిల్లలు అనేవాళ్ళు పుడతారు ఇక్కడ. అది కంపల్సరీ జరుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు కూడా భక్తి కనుక చేసుకుంటూ ఇలానే భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఏమైపోతుంది, మనకు కూడా ముక్తి పొందడం అనేది అది కంపల్సరీ మనకు రావాల్సిన హక్కు అనమాట. అది చెప్పాలంటే ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మోక్షం అనేది అందరికీ అందుబాటులో ఉంది ఇక్కడ. ఎవరైతే సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళకి ఈజీగా దొరుకుతుంది ఆ మోక్షము. ఎవరికైతే వద్దనుకొని చెప్పేసి ఎప్పటికీ ఆనందించుకుంటూ పోవాలి
అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ మోక్షం అనేది అందని ఒక పండులాగానే ఉండిపోతుంది అనమాట ఇక్కడ మనకి. ఓకే, సో కాబట్టి ఈ విధంగా కపిల భగవానుడు ఏం చేశారంటే ఈ విషయాలన్నిటి గురించి జ్ఞానాన్ని ఈ యొక్క కపిలదేవుని ఉపదేశాల్లో మనకు చెప్పడం జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క 3 ప్రశ్నలు అనేది ముఖ్యంగా వేసుకోవాలంటే ఇక్కడ మనం, నేను ఎవరు, నేను ఈ ప్రపంచంలో ఎందుకు బాధపడుతున్నాను, ఇక్కడ శాశ్వతమైన ఆనందాన్ని ఎలా పొందగలను అనే 3 విషయాల గురించి ఈ అధ్యాయంలో ఈ యొక్క పుస్తకంలో మనం తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అంతే కదా, నేను ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు ఎవరిని అడిగామనుకోండి, నువ్వు ఎవరు అని చెప్పేసి ఏం చెప్తాడు వాడు, నా పేరు ఇది, నా ఊరు ఇది, మా అమ్మ నాన్న ఇది అంటారు ఇక్కడ. ఎంతకాలం చెప్పుకుంటాడు వాడు ఇక్కడ ఉన్నంత వరకే ఇక్కడ. బట్ అసలు నువ్వు ఎవరు, నువ్వు దేహానివా, నువ్వు జీవుడివా, నువ్వు అసలు నీ యొక్క నిజమైన స్థితి అనేది ఎక్కడ ఉంది ఇక్కడ నీకు, అది ఎక్కడ ఉందని చెప్పేసి ఎవరు ఆలోచించట్లేరు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ వానితోని వాడి యొక్క పేరుతోటి వాడి యొక్క బలంతో దీని గురించి చెప్పుకుంటున్నారు. కాబట్టి అసలు వాడు ఎవడు అనే వ్యక్తి గురించి ఎవరు కూడా ప్రశ్నించట్లేరు ఇక్కడ. ఆ విషయాన్ని కూడా ఈ అధ్యాయంలో ఈ యొక్క గ్రంథంలో తెలుసుకున్నాం ఇక్కడ. అంతేకాదు నేను ఎందుకు బాధపడుతున్నాను ఇక్కడ, బాధలు అంటే ఓన్లీ ఈ యొక్క కష్టాలు రావడమే బాధలు కాదు ఇక్కడ. పుట్టడము బాధే, చనిపోవడము బాధే, రోగాలు రావడం బాధే, ముసలితనం రావడం బాధే ఇక్కడ. ఇవి కూడా బాధలే అన్నమాట ఇక్కడ. అందుకనే ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక 3 రకాల క్లేశాలు వస్తున్నాయి మనకి. ఒకటి మన దేహం అనేది మనకి బాధలు ఇస్తున్నాయి ఇక్కడ. వద్దనుకున్నా కానీ మనకు ఆటోమేటిక్గా జ్వరమో లేకపోతే దగ్గో లేకపోతే ఇంకో రోగాలు ఏదో వస్తూనే ఉన్నాయి మనకి ఇక్కడ. ఇంకోటి ఏంటి, ఇక్కడ మన యొక్క మనస్సు కూడా మనకి బాధను కలిగిస్తుంది ఇక్కడ. కొన్నిసార్లు వేరే వాళ్ళు సుఖంగా ఉంటే మనం ఆనందంగా ఉండలేము, మనకి హెడ్ఏక్ వస్తుంది. వేరే వాళ్ళు మంచిగా ఉంటే మనకి హెడ్ఏక్ వస్తుంది ఒక్కోసారి ఇక్కడ. ఎందుకంటే అరే వాడు ఎందుకు ఉంటాడు ఆనందంగా, నాకు లేని ఆనందము వాడికి ఎందుకు వస్తుందని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి హెడ్ఏక్ తెచ్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఇక్కడ. కాబట్టి ఈ విధంగా కూడా బాధలు పడిపోతున్నారు ఇక్కడ. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఈ యొక్క ఎండ, చలి, వానలు, వర్షాలు, దోమలు, ఇవన్నీ కూడా అవి వద్దనుకున్నా కానీ బలవంతంగా మన మీద రుద్దయబడుతున్నాయి అన్నమాట ఇక్కడ. కాబట్టి ఆ విధంగా ఈ బాధలన్నీ ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న కూడా మనం వేసుకోవాలన్నమాట. నేనెవరిని, ఈ బాధలు అసలు ఎందుకు వస్తున్నాయి నాకు ఇక్కడికి, అంతేకాదు నేను ఆనందాన్ని ఏ విధంగా పొందాలి ఇక్కడ. మనకు దొరికే ఆనందం ఉందనుకోండి, ఎంతసేపు ఉంటుంది, దాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ, తర్వాత ఆనందం అంతా వెళ్ళిపోతుంది ఇక్కడ. మరి శాశ్వతమైన ఆనందాన్ని ఎక్కడ పొందాలి ఇక్కడ నేను అనేది ఎవరు ఆలోచించట్లేరు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ వాడు చేసిన పనే మళ్ళీ చేసుకుంటూ దాంట్లో నుంచి కొత్త ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తున్నాడు ఇక్కడ వాడు. అది భౌతిక ప్రపంచంలో దొరికే ఆనందం అన్నమాట ఇక్కడ. వాడికి కొత్తగా ఏమీ లేదు ఇక్కడ. ఈరోజు సినిమా చూస్తాడు, ఆనందం పొందుతాడు. ఆ ఆనందం అనేది 2 గంటల సేపే ఉంటుంది. ఆ చీకటి గదిలో ఆ థియేటర్లో పెట్టినప్పుడు కాసేపు ఉంటుంది, 2.5 అవర్స్ ఉంటుంది ఇక్కడ. అది లైట్స్ ఎప్పుడైతే ఆన్ చేస్తారో బయటికి వస్తాడు, కాసేపు మాట్లాడుకుంటాడు, ఆనందం పోతుంది ఇక్కడ. మళ్ళీ ఆనందం రావాలంటే ఏం చేయాలి వాడు, మళ్ళీ ఇంకో సినిమా చూడాలి, లేకపోతే ఇంకా IPL మ్యాచ్లు చూడాలి, లేకపోతే ఇంకా టీవీనో లేకపోతే వేరే వాళ్ళ గురించి సినిమాలో లేకపోతే న్యూస్ పేపర్సో ఇవి చూసుకుంటూ ఆనందాన్ని పొందాలి ఇక్కడ. అంటే వాడి ఆనందం ఏంటి ఇక్కడ, వాడి ఆనందం అనేది వేరే వాళ్ళు చేసే వాటిని బట్టి ఆనందాన్ని పొందుతున్నారనమాట ప్రపంచంలో జనాలందరూ కూడా. సొంతంగా వాడు ఆనందాన్ని పొందుతున్నాడు అంటే లేదు ఇక్కడ, ఎవరు పొందట్లేదు ఇక్కడ. వేరే వాడు చేస్తే దాన్ని చూసి ఆనందాన్ని పొందడం అనమాట ఇక్కడ. అది కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం ఇక్కడ. అది ఇంకా దురదృష్టకరం ఇక్కడ చెప్పాలంటే. ఇక్కడ తినాలంటే రెస్టారెంట్కి వెళ్ళేసి అక్కడ తినేసి రావడం అదొక ఆనందం ఇక్కడ. సినిమాలు చూడాలంటే వేరే వాడు ఎవడో యాక్ట్ చేసేసి పెట్టినప్పుడు అవి ఇక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మళ్ళీ కొనుక్కొని ఆనందాన్ని పొందడం ఇక్కడ. డబ్బులతోని ఆనందాన్ని కొనుక్కుంటున్నారు ఇక్కడ. కానీ భక్తి జీవితంలో మనం ఏమీ ఇవ్వకపోయినా కానీ, ₹1 ఖర్చు పెట్టకుండా కానీ మన ఇంట్లో ఉండేసి నామాన్ని జపం చేసుకొని భగవంతునికి సేవ చేసుకుంటే ప్రతిరోజు నిత్యం 24 గంటలు కూడా ఆనందం ఉండిపోవచ్చు మనకి ఇక్కడ. అది ప్రత్యక్షంగా కూడా అందరం ఇక్కడ అనుభవిస్తున్నాం ఇక్కడ, రైట్. అది మరి శాశ్వతంగా ఎలా పొందాలి ఆనందం అనేది. ఇప్పుడు ఒక్కోసారి మనకు కూడా బాధలు వస్తుంటాయి, అప్పుడు ఆనందాన్ని పొందలేము ఇక్కడ మనం. మరి శాశ్వతమైన ఆనందాన్ని ఏ విధంగా పొందాలి ఇక్కడ అనే దాని గురించి కూడా ఈ యొక్క కపిల భగవాన్ ఉపదేశంలో చర్చించడం జరిగిందనమాట ఇక్కడ. కాబట్టి ఈ 3 అనేది ముఖ్యమైన ప్రశ్నలు ఇక్కడ. నేను ఎవరు, అసలు నాకు ఆ బాధలు ఎందుకు వస్తున్నాయి ఇక్కడ, నేను శాశ్వతమైన ఆనందాన్ని ఏ విధంగా పొందాలి అనేది ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క పుస్తకంలో మనకి చెప్పడం జరిగిపోయింది అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ఇది ఒక మతం గ్రంథం అనేది కాదు ఇక్కడ, హిందూ మత గ్రంథం అనేది కాదు ఇక్కడ.
మానవ జీవిత లక్ష్యాన్ని తెలియజేసే ఒక మార్గదర్శి అనమాట ఇక్కడ మనకి. ఇప్పుడు చీకట్లో మనకి ఏమీ కనపడలేదు అనుకోండి, మనకు టార్చ్ అనేది మనకు మార్గదర్శకాన్ని చూపిస్తుంది ఇక్కడ మనకి, రైట్. అదేవిధంగా మన మానవ జీవిత లక్ష్యం ఏంటి ఇక్కడ? భగవంతుని గురించి తెలుసుకొని ఆయనకు సేవ చేసేసి ముక్తి పొందేసి మళ్ళీ ఆయనకు దగ్గరికి వెళ్ళిపోవడం అనేది ఈ యొక్క మానవ జీవితం యొక్క లక్ష్యం ఇక్కడ. ఆ లక్ష్యాన్ని మరి ఎలా చేరుకోవాలి ఇక్కడ? ఎలా చేరుకోవాలంటే ఈ యొక్క ఉపదేశాల ద్వారా, భగవంతుడు చెప్పే ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో భగవద్గీత, భాగవతము, ఈ వీటి ద్వారా ఏం చేయాలి ఇక్కడ మనము? వీటన్నిటి గురించిన జ్ఞానాన్ని తెలుసుకొని మన లక్ష్యాన్ని మనము సాధించాలన్నమాట ఇక్కడ, రైట్. సో ఇది ఓవరాల్గా ఈ యొక్క పుస్తకంలో చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి ఇంతకు చెప్పినట్టు కర్దమ ముని తల్లి దేవావతికి ఈ కపిల భగవానుడు ఒక భగవంతుడి పరమాత్ముని రూపంలో జన్మించాడనమాట. ఏ విధంగానైతే వసుదేవుడు దేవకి శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా అయితే జన్మించాడో, దశరథుడికి లేకపోతే కౌశల్యకి ఏ విధంగా అయితే రాముడు జన్మించాడో, అంటే ఇక్కడ భగవంతుడు ఆయన అవతారం తీసుకోవాలని రావాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? భక్తులకు ఈ విధంగా అనుగ్రహం కల్పించేసి వాళ్ళ యొక్క ఇంట్లో జన్మిస్తారనమాట ఇక్కడ మనకి. అదేవిధంగా కపిల భగవానుడు కూడా ఈ జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఏం చేశారు ఇక్కడ? ఈ కర్దమ ముని దేవావతి యొక్క ఇంట్లో జన్మించడం జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి అప్పుడు ఎప్పుడైతే కర్దమ ముని వెళ్ళిపోయాడో అప్పుడు దేవావతి ఏమైపోయింది? కపిల భగవానుడి దగ్గరికి వెళ్ళిపోయేసి నాకు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించమని చెప్పేసి కోరుకుందనమాట ఇక్కడ. ఇది మనకందరికీ కావాల్సిన, మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటి ఇక్కడ? నాకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించండి. ఓకే, మనం బయట విషయాలు మనం కోరుకోవద్దు ఇక్కడ మనకి ఇక్కడ. అప్పుడు కపిల భగవానుడు ఏం చేశారంటే ఎప్పుడైతే ఆమె చెప్పిందో ఆయన పరమసత్యాన్ని వివరించడం అనేది మొదలుపెట్టారు ఇక్కడ మనకి, ఓకేనా. కాబట్టి ఈ యొక్క కపిలదేవుని యొక్క భగవాన్ యొక్క ఈ గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి ఇక్కడ? ముఖ్యంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడము, భౌతిక బంధనానికి కారణాన్ని తెలుసుకోవడము, విముక్తి మార్గాన్ని చూపించడం అన్నమాట ఇక్కడ. ఈ మూడు కూడా ఈ కపిల భగవానుడి ఉపదేశాల ద్వారా మనకి చెప్పడం అనేది జరిగింది ఇక్కడ, రైట్. సో ఇదే విధంగా ఈ మనం ఇంతకుముందు అంటే ఈ పురుషోత్తమ యోగం కంటే ముందు మనము 13 అధ్యాయాలు కంప్లీట్ చేసాము ఆల్రెడీ. ఓకే, నిన్న మన వాట్సాప్ గ్రూప్లో కూడా ఆల్రెడీ ఇంతకుముందుకు అయిపోయిన క్లాసులన్నీ పోస్ట్ చేశాను ఆల్రెడీ. సో ఒకసారి ఏం చేద్దామంటే ఒకసారి ఈ 13 అధ్యాయాలు కూడా ఒకసారి ఏమేమి చెప్పుకున్నామో అన్నీ ఒకసారి చూసేసి మనం నెక్స్ట్ 14 అధ్యాయానికి వెళ్ళిపోదాం ఇక్కడ. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది. మొత్తం క్లుప్తంగా అంటే డీటెయిల్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం సారాంశం చెప్పుకుంటూ ఏ అధ్యాయంలో ఏమి చెప్పుకున్నామనే దాని గురించి చెప్పుకొని నెక్స్ట్ మనము 14 అధ్యాయానికి వెళ్ళిపోదాం ఇక్కడ, ఓకేనా. సో ఈరోజు ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయంలో మనం ఏం చెప్పుకున్నాము? కపిలదేవుని యొక్క అవతారం అంటే ఏంటిది మరియు మానవ జీవిత లక్ష్యం ఏంటనేది మొట్టమొదటి అధ్యాయంలో చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. కపిలదేవుడు భగవంతునిగా భూమిపై అవతరించాడు ఇక్కడ. ఆయన యొక్క రావడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మానవులకి ఆత్మ యొక్క జ్ఞానాన్ని చెప్పడం కోసము, భక్తి యోగాన్ని బోధించడం కోసం వచ్చారన్నమాట ఇక్కడ. ఎందుకంటే మనుషులందరూ ఏం చేస్తున్నారు? జీవితాన్ని భౌతికమైన సుఖాల కోసం మాత్రమే గడుపుతున్నారు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ ఏ విధంగా ఎంజాయ్ చేయాలా, భౌతికమైన సుఖాన్ని ఏ విధంగా పొందాలా అనే దానికోసమే మామూలుగా జీవితాన్ని గడుపుతున్నారు తప్పిస్తే మానవ జీవితం యొక్క లక్ష్యం గురించి తెలుసుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది అన్నమాట ఇక్కడ. అలా తెలుసుకున్న వాళ్ళలో మనమందరం ఇక్కడ ఉన్నాం. ఈ సత్సంగంలో ఉన్న వాళ్ళందరం కూడా దానికోసమే వచ్చాం ఇక్కడ. మన మానవ జీవితం గురించి తెలుసుకోవడం కోసం వచ్చాం ఇక్కడ మనకి. కాబట్టి మన నిజమైన లక్ష్యం ఏంటి ఇక్కడ? ఆత్మసాక్షాత్కారం. కాబట్టి దాని గురించి ఈ యొక్క మొదటి అధ్యాయంలో వివరించడం జరిగిపోయింది ఇక్కడ మనకి. ఎందుకంటే మానవ జీవిత ప్రత్యేకత అంటే ఏంటి ఇక్కడ? మనకి జంతువులకి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోమని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మానవులు జంతువులు అనేవాళ్ళు ఒకటే రకమైన కర్మలు చేస్తున్నారు, ఒకటే రకంగా ప్రయత్నిస్తున్నారు అనమాట. ఆహార నిద్ర భయమైతునంచ సామాన్యమేతాం పశుభీ నరాణం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఆహారము, నిద్రపోవడము, అదేవిధంగా మైథునము, అదేవిధంగా ఈ యొక్క సంతానోత్పత్తి చేయడం అన్నమాట ఇక్కడ. ఇప్పుడు మనము తింటున్నాము, జంతువులు తింటున్నాయి. మనము పడుకుంటున్నాము, జంతువులు పడుకుంటున్నాయి. మనము పిల్లల్ని కంటున్నాము, అవి పిల్లల్ని కంటున్నాయి ఇక్కడ. అదేవిధంగా మనము కూడా మన దగ్గర ఉన్న వాటిని కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నాము? ఇల్లులు కట్టుకొని, తాళాలు వేసుకొని, బీరువాలు పెట్టుకొని, లోపల పెట్టుకొని భద్రంగా దాచిపెట్టుకుంటున్నాము ఇక్కడ. అదే ఎవరైనా వచ్చి మనల్ని అటాక్ చేయడానికి, ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తే మనం పోరాడుతున్నాము వేరే వాళ్ళతోటి కూడా. జంతువులు కూడా అవే చేస్తున్నాయి ఇక్కడ. వాటిని ఎవరైనా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించాయనుకోండి, అవి కూడా తిరిగి పోరాడుతున్నాయి ఇక్కడ. మరి ఇద్దరి మధ్యలో వ్యత్యాసం ఎక్కడుంది? మరి ఇక్కడ మనుషులకి జంతువులకి తేడా ఎక్కడుంది? వాళ్ళు చేసిందే మనం చేస్తున్నాం కదా ఇక్కడ. మరి దానికి వ్యత్యాసం ఎక్కడుంది ఇక్కడ?
అదే ఈ చైతన్యం అన్నమాట. ఇక్కడ మనకిచ్చిన చైతన్యం ఏదైతే ఉంటుందో అది ఓన్లీ మానవులకు మాత్రమే ఉంటుంది. జంతువులకి చైతన్యం ఉండదు. ఇక్కడ జంతువుని బలవంతంగా పట్టుకొని దాన్ని ఏమైనా చేసామనుకోండి, అది ప్రతిఘటించదు. ఇక్కడ అది మనం ఏం చేస్తే అది వింటుంది ఇక్కడ. కానీ అదే మనిషి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా చేశారనుకోండి, వాడు ప్రతిఘటిస్తాడు, మాట్లాడుతాడు, ఏదన్నా కష్టం వచ్చినా కానీ ఆలోచిస్తాడు, ఇవన్నీ చేయగలుగుతాడు అన్నమాట. ఇక్కడ ఆ చైతన్యం అనేది ఓన్లీ మానవులకు మాత్రమే రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి అందుకని ఇక్కడ చెప్తానంటే ఈ మానవ జన్మ అనేది ఉండేది ఆలోచించాలి. మనం ఏదైతే మనం చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము అనే ఆలోచన గురించి ఈ భగవంతుడు ఏం చెప్పాడు, ఈ యొక్క 4 విషయాల గురించి కూడా తెలుసుకొని మీరు ముందుకెళ్ళమని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. కాబట్టి ఈ అధ్యాయం ఏం చెప్పారంటే మనకి ఇంతకుముందు చెప్పినట్టు నేను ఎవరిని, జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, ఇక్కడ మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ, ఈ ప్రశ్నలు అనేవి మనం ప్రశ్నించుకోవాలన్నమాట. అదే మనకున్న చైతన్యం ద్వారా ఆలోచించుకోవాల్సింది ఇక్కడ. ఇప్పుడు మనకి పెళ్లి చేసుకున్నాం అనుకోండి, పెళ్లి ఎందుకు చేసుకుంటాం, ఇక్కడ ఒక కుటుంబం రావాలి, పిల్లలు రావాలి అనే లక్ష్యంతో చేసుకుంటాం ఇక్కడ మనము. అదే ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి, డబ్బులు సంపాదించాలి, మంచిగా సెటిల్ అయిపోవాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి, కుటుంబానికి మంచిగా కావాల్సినవన్నీ ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యం ఉంటుంది ఇక్కడ మనకి, రైట్. ప్రతి ఒక్క దానికి ఒక లక్ష్యం ఉంటుంది మన జీవితంలో. మరి మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి, ఎంతమంది ప్రశ్నించుకుంటున్నారు దీని గురించి అంటే ఎవరు చేయట్లేరు ఇక్కడ. కాబట్టి ఆ విషయాన్ని గురించి కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అంతేకాదు మరణం తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ, ఎంతోమంది చనిపోతున్నారు ఇక్కడ. నా కళ్ళ ముందు నా తాత చనిపోయారు, నా ముత్తాత చనిపోయారు, వేరే వాళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు. మరి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ కూడా, మరణం తర్వాత ఏం జరిగిపోతుంది అనే విషయం గురించి కూడా తెలుసుకోవడం కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరిగిపోయింది అన్నమాట ఇక్కడ. అందుకనే మానవ శరీరం అనేది తాత్కాలికమైనది, ఆత్మ మాత్రమే శాశ్వతమైనది అన్నమాట ఇక్కడ. దుఃఖాలయం అశాశ్వతం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచాన్ని దుఃఖాలయం అశాశ్వతం. దుఃఖాలయం అంటే ఏంటి, ఇక్కడ దుఃఖాలు ఉండే ఆలయాన్ని దుఃఖాలయం అంటారు ఇక్కడ. దేవాలయం అనుకోండి, భగవంతుడు ఉండే ప్రదేశాన్ని దేవాలయం అంటారు ఇక్కడ. అదే వైద్యాలయం అనుకోండి, మనం మన దేహానికి కావాల్సిన రోగాలను పోగొట్టడం అనుకునేది వైద్యాలయం ఇక్కడ. గ్రంథాలయం అంటే పుస్తకాలు ఉండేది ఇక్కడ. అదేవిధంగా ఈ భౌతిక జగత్తుని ఏం చెప్పారు ఇక్కడ, దుఃఖాలయం అన్నారు ఇక్కడ. దుఃఖాలయం అంటే ఈ ప్రపంచం అంతా కూడా దుఃఖాలతో కూడుకున్నదని చెప్పి చెప్పారు భగవంతుడు భగవద్గీతలో. అంతేకాదు దుఃఖాలయం అశాశ్వతం. అశాశ్వతం అంటే ఏంటి, ఇక్కడ శాశ్వతంగా ఉండేది కాదు, ఇది తాత్కాలికమైనది మాత్రమే అని చెప్పారన్నమాట ఇక్కడ. ఓకే, ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. భగవంతుడు చెప్పిన విషయం అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఇక్కడ. భగవంతుడే స్వయంగా వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. మనం అందరం కూడా ఆల్రెడీ దాన్ని అనుభవిస్తున్నాం ఇక్కడ. బాధలు పడుతున్నాము, అందరూ కూడా చనిపోతూనే ఉన్నారు. ఏది శాశ్వతం కాదు ఇక్కడ, మనకున్నవి కూడా ఏది శాశ్వతం కాదు ఇక్కడ మనకి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన శరీరం అంటే ఏంటిది, ఆత్మ అంటే దానికి ఒక వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మనం. శరీరం అనేది 6 రకాలుగా మార్పులు చెందుతుంది. అది పుడుతుంది, పెరుగుతుంది, కొంతకాలం ఉంటుంది ఇక్కడ, బై ప్రొడక్ట్స్ అంటే పిల్లల్ని కంటుంది, తర్వాత క్షీణిస్తుంది, తర్వాత మరణిస్తుంది అనమాట. ఈ శరీరం అనేది 6 రకాలుగా మార్పులు చెందుతుంది. మానవ శరీరమే కాదు, జంతు శరీరము, పక్షి శరీరము, ప్రతి ఒక్కటి కూడా, ఈవెన్ చెట్లు కూడా జీవులే. ఈ చెప్పా కదా 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. కాబట్టి అవి కూడా ఇవే చేస్తున్నాయి, పుడుతున్నాయి, పెరుగుతున్నాయి, కొంతకాలం ఉంటున్నాయి. అవి కూడా ఆఫ్ స్ప్రింగ్స్ అంటే వాటికి కావాల్సిన పిల్లల్ని పుడుతున్నాయి, ముసలి వాళ్ళు అయిపోతున్నారు, చనిపోతున్నారు ఇక్కడ. ఇది శరీరం యొక్క లక్షణాలు. మరి ఆత్మ లక్షణాలు ఏంటి, మరి ఇక్కడ ఆత్మ పుట్టదు, ఆత్మ చనిపోదు, ఆత్మ శాశ్వతమైనది, ఆత్మ అనేది చైతన్య స్వరూపము. ఇది శరీరానికి ఆత్మకు మధ్యలో వ్యత్యాసం అన్నమాట. మనలో ఉండేది ఆత్మ, బాహ్యంగా కనబడేది ఓన్లీ దుస్తులే అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, ఈ దుస్తులు అనే వాటిని ఈరోజు ఇది వేసుకుంటున్నాను, రేపు ఇంకొక దుస్తులు వేసుకుంటాను ఇక్కడ. మనం కాకపోతే నా దేహం అనేది మారట్లేదు ఇక్కడ, రైట్. ఈ దుస్తులు మారిపోతున్నాయి తప్పిస్తే నా దేహాన్ని మార్చుకోవట్లేదు ప్రతిరోజు కూడా నేను. అదేవిధంగా మన జన్మ అయిపోయిన తర్వాత ఈ శరీరం అనేది పోతుంది, కానీ లోపల ఉన్న ఆత్మ ఏం చేస్తుంది, ఇంకో దేహాన్ని తీసుకుంటుంది అన్నమాట ఇక్కడ. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరానికి ఆత్మకు మధ్యలో వ్యత్యాసం ఏమిటి అనే విషయం గురించి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. శరీరం మారుతున్నప్పటికీ నేను అనే అనుభూతి కొనసాగుతుండడం అనేది దీనికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. ఎందుకంటే మామూలుగా చాలామంది భౌతిక జీవితంలో దేని ద్వారా వాళ్ళు అనుకుంటారు ఇక్కడ, నాకు ఎక్కువ డబ్బులు వస్తే సంతోషం వస్తుంది, నాకు మంచి అధికారం వస్తే సంతోషం వస్తుంది, నన్ను అందరూ గౌరవిస్తే నాకు ఆనందం వస్తుంది, ఇక్కడ పేరు ప్రఖ్యాతలు లభిస్తే నాకు ఆనందం లభిస్తుంది. ఇవి మానవ జీవితంలో అందరూ కావాల్సుకునే అన్నమాట ఇక్కడ.
కానీ ఏమైపోయింది, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా డబ్బులు వచ్చినాయి, ఆనందం వచ్చింది, అధికారం వచ్చింది, పేరు ప్రఖ్యాతులు అవన్నీ వచ్చినాయి. ఇక్కడ ఇన్ని వచ్చిన తర్వాత కూడా కోరికలు లేకుండా పోతున్నాయా? కోరికలు ఉంటూనే ఉన్నాయి ఇక్కడ మనకి. అసంతృప్తి అనేది ఉంటూనే ఉంది ఇక్కడ. వాడు ఎంత పొజిషన్లో ఉండండి ఇక్కడ వాడికి ఏదో విధంగా అసంతృప్తి అనేది ఉంటుంది ఇక్కడ వాడికి. అంతేకాదు భయం మరియు ఆందోళన. ఎంత ఎక్కువగా డబ్బులు సంపాదిస్తే అంత ఎక్కువగా భయం, ఎవడు వచ్చి దొంగతనం చేసుకొని వెళ్ళిపోతాడు అని చెప్పేసి భయం అన్నమాట ఇక్కడ. ఆందోళన, ప్రతి ఎప్పుడెప్పుడు ఏమైపోతుందో, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. అంటే అన్నీ ఉన్నా కానీ ఆనందించలేకపోని పరిస్థితి అన్నమాట ఇక్కడ మనకి. ఇవన్నీ మానవ జీవితం యొక్క పరిమితులు ఇక్కడ అవన్నీ కూడా. కానీ మనం ఏం చేయాలి ఇక్కడ, మనము భౌతికమైన సాధనాలు ఆనందాన్ని ఇవ్వలేవు. ఓకే, అర్థం చేసుకోవాలి ఇక్కడ. మనము చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేసేసి కొత్త దాన్ని ఆనందాన్ని పొందడం అనేది భౌతిక జీవితం యొక్క లక్షణం ఇక్కడ. ఎగ్జాంపుల్ ఏం చెప్పారు ఇక్కడ మనకి, ఇప్పుడు చెరుకు గడ ఏదైతే చెరుకు రసం తాగుతాం కదా, వాడు ఏం చేస్తాడు, ఆ మిషన్లో నుంచి ఆ చెరుకు గడలు పెట్టేసేసి దాంట్లోంచి మొత్తం లాగేస్తాడు వాడు. ఒక్క చుక్క చెరుకు రసం కూడా దాంట్లో ఉండదు. దాన్ని తీసేసి ఏం చేస్తాడు వాడు, రోడ్డు పక్కన పడేస్తాడు. జంతువులు వచ్చేసి వాటిని నవ్వులుతాయి ఇక్కడ. ఆ చెరుకు గడ తీసుకొని, ఆ పిప్పి తీసుకొని మళ్ళీ మనం నవ్వులామనుకోండి, ఏమొస్తుంది దాంట్లో నుంచి? ఒక్క చుక్క రసం కూడా రాదు దాంట్లో నుంచి ఇక్కడ. భౌతిక జీవితం కూడా అలాంటిదే. చేసిన పనినే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఈరోజు తాగుతాడు, ఆనందాన్ని పొందుతాడు, మళ్ళీ ఆనందం సరిపోతే ఏం చేస్తాడు, రేపు మళ్ళీ అదే తాగుతాడు, మళ్ళీ కొత్త ఆనందాన్ని పొందాలని చెప్పి ప్రయత్నిస్తాడు ఇక్కడ. మళ్ళీ ఆనందం రాకపోతే మళ్ళీ తెల్లారి చేసిందే చేసేసి కొత్తగా ఏదో పొందాలని చెప్పి ప్రయత్నించేదే భౌతికమైన జీవితం అన్నమాట ఇక్కడ. ఆధ్యాత్మిక జీవితం దీనికి కంప్లీట్గా ఆపోజిట్. మనం అదే జపం చేస్తున్నాము, అదే నైవేద్యం పెడుతున్నాము, అదే సేవ చేస్తున్నాము, అదే పండుగలు సెలబ్రేట్ చేసుకుంటున్నాము, అదే లీలలు వింటున్నాము. ఇన్ని చేసినా కానీ మనకి ఏ రోజు కూడా బోర్ అనేది కొట్టట్లేదు మనకి. అరే నిన్ననే చేశాను కదా జపం, ఈరోజు ఎందుకు చేయాలి ఇక్కడ? అరే మొన్ననే కదా నైవేద్యం పెట్టాను, మళ్ళీ ఎందుకు పెట్టాలి ఇక్కడ? మొన్ననే కదా పండగ చేసుకున్నాను, మళ్ళీ ఎందుకు చేసుకోవాలి అనే రోజు అనిపిస్తుందా మనకి? అనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఇది ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం సర్వాత్మ స్నపనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పేసి చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పారు క్లియర్గా ఇక్కడ. ఆనందాంబుది వర్ధనం, ఇది ప్రతిరోజు పెరుగుతూ పోతుందంట ఆనందం అనేది ఇక్కడ. ఎంతగా తీసుకుంటే అంతగా ఆనందాన్ని పొందుకుంటూ వెళ్ళిపోతాం భక్తి మార్గంలో. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం, ప్రతి అడుగులో కూడా, ప్రతి రోజులో కూడా, ప్రతి నిమిషంలో కూడా మనం పొందే ఆనందం అనేది పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. తగ్గట్లేదు ఇక్కడ ఎక్కడ కూడా. భౌతికంగా తగ్గిపోతుంది, ఇక్కడేమో మనం ఎంతగా చేస్తే అంతగా పెరిగిపోతుంది ఇక్కడ. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదం పూర్ణామృత స్వాదనం. అంతేకాదు ఏం చేస్తున్నాం మనం, దీన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ చేస్తున్నాం అన్నమాట. చేసే ప్రతి పనిలో కూడా ఎంతో ఆస్వాదన ఉంది. ఇప్పుడు మనకి ఇష్టమైన ఏదైనా ఆహారం ఉందనుకోండి, అది తినేప్పుడు ఎలా ఉంటుంది మన ఫీలింగ్ ఇక్కడ? చాలా పూర్తిగా సంతృప్తితో తింటామా లేదా ఇక్కడ? భక్తి కూడా అలాంటిది అనమాట. ఎప్పుడైతే మనకు ఆనందాన్ని పొందుతామో, ఎంతగా చేస్తామో ఇంకా పొందేసి ఆనందాన్ని పొందాలని చెప్పి అనిపిస్తుంటుంది అనమాట ఇక్కడ. ఆనందాంబుది వర్ధనం ప్రతిపదనం పూర్ణామృత స్వాదనం పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. ఈ శ్రీకృష్ణుని చేసే సంకీర్తనం ఏదైతే ఉంటుందో దీంట్లో పరమ విజయం లభిస్తుంది తప్పిస్తే ఇంకోటి లేదు అని చెప్పారనమాట ఇక్కడ. అది భౌతికమైన ఆనందానికి, ఆధ్యాత్మికమైన ఆనందానికి. వాళ్ళేమో కావాలని చెప్పేసి బలవంతంగా తెచ్చుకుంటున్నారు ఆనందాన్ని ఇక్కడ. మనము ప్రేమతోటి చేసుకుంటూ, ఎంతో ఆనందంతో చేసుకుంటూ, మనస్ఫూర్తిగా దాన్ని అనుభూతి చెందుకుంటూ ఈ యొక్క భక్తియుత మార్గంలో ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం అనమాట. అది భక్తియుత సేవ యొక్క గొప్పతనం. ఎందుకు? ఇది భౌతికమైన స్థలంలో లేదు, ఇది ఆధ్యాత్మిక లోకం నుంచి వచ్చింది కాబట్టి. ఇది మనం చేసే భక్తి అనేది భౌతికమైన స్థావరంలో లేదు ఇక్కడ. స్వయంగా భగవంతుడే ఇచ్చాడు కాబట్టి, ఆయన నామం అనేది అంత గొప్పది కాబట్టి మనం అలాంటి ఆనందాన్ని పొందుతున్నాం అన్నమాట ఇక్కడ. అందుకనే మనకి ఎప్పుడు కూడా ఈ బోర్ కొట్టట్లేదు. ఆనందాన్ని అనేది ఎంత తీసుకుంటే అంత తీసుకుంటున్నాం అన్నమాట ఇక్కడ. అందుకనే భగవంతుడు ఏం చెప్తానంటే, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా అవసరం మన జీవితంలో ఇక్కడ మనకి. భౌతిక విద్య అనేది ఓన్లీ జీవనోపాధి కోసమే ఉపయోగపడుతుంది. అంటే ఎంత చదువుకొని, ఎన్ని డిగ్రీలు చేసినా, ఎన్ని జాబులు చేసినా కానీ ఈ జన్మ వరకు మాత్రమే. కొన్ని రోజులైన తర్వాత మనల్ని ఎవరు పట్టించుకోరు. రిటైర్మెంట్ పోతాము, మన గురించి ఎవరు పట్టించుకోరు అన్నమాట ఇక్కడ. అది ఓన్లీ జీవనోపాధి కోసం మాత్రమే. అలాగని చెప్పి ఉద్యోగాలు చేయొద్దని కాదు. భౌతికం ఇక్కడ జీవించాలంటే తప్పనిసరిగా సంపాదించుకోవాలి, డబ్బులు మన భౌతికమైన విద్యను నేర్చుకోవాలి, జీవనోపాధి కోసం అది అవసరం ఇక్కడ. కానీ అదే లక్ష్యంగా పనిచేయకూడదు. ఓకేనా?
దాని వెనకాలే వెళ్ళిపోతూ డబ్బులే సర్వస్వము ఇదే ఆనందం అని చెప్పేసి దాని వెనకాలే వెళ్ళిపోకూడదు అన్నమాట ఇక్కడ. అది భౌతిక విద్య అనేది జీవనోపాధి కోసం ఉపయోగపడితే, ఆధ్యాత్మిక విద్య ఏం చేస్తుంది, జీవితం యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది అన్నమాట ఇక్కడ. ఓకేనా? ఆ భౌతికమైన పరిస్థితులను ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా మనం ఎదుర్కొంటూ ముందుకెళ్ళిపోవాలి ఇక్కడ. ఇప్పుడు మనం అందరం కూడా ఒక మంచి స్థితిలో పెట్టబడిపోయాం ఇక్కడ. ఎవరికి కూడా ఇబ్బందులు లేవు ఇక్కడ. మంచిగా సెటిల్ అయిపోయారు ఇక్కడ. డబ్బులు ఉన్నాయి, మంచి కుటుంబం ఉంది, లేకపోతే మంచి ఇల్లులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ? ఎందుకు భగవంతుడు మనకు భక్తి చేసుకోవడం కోసం ఏం చేస్తాడు, ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు కల్పించాడనమాట ఇక్కడ. మనమేం చేయాలి, ఆ భౌతిక జీవితాన్ని ఉపయోగించుకొని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు డబ్బులు లేని వాడికి ఏం చేస్తుంది, భక్తి చేయలేడు ఇక్కడ. ఎందుకు, నేను డబ్బులు సంపాదించుకోవాలి, నాకు డబ్బులు లేవు అని చెప్పేసి వాడు దాని గురించి ఆలోచిస్తాడు ఇక్కడ. ఇల్లు లేనివాడు లేకపోతే ఇంకేదో కష్టాలు ఉన్నవాడు ఏం చేస్తాడు ఇక్కడ, నాకు అది కావాలి, నాకు భక్తి అవసరం లేదని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ. ఇప్పుడు మనకు అవన్నీ ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి, వాటిని ఉపయోగించుకొని భక్తి ఇంకా ఎక్కువ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అది ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి మధ్యలో వ్యత్యాసం ఇక్కడ మనకి. కాకపోతే ఆత్మజ్ఞానం లేకపోతే ఏమైపోతుంది, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ శరీరంతో వాళ్ళని గుర్తించుకుంటున్నారు ఇక్కడ. ఈ కర్మ అనే బంధంలో చిక్కుకొని పోతున్నారు ఇక్కడ. ఈ జన్మమరణ చక్రాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళిపోతున్నారు అన్నమాట ఇక్కడ మనకి. కాబట్టి ముఖ్యంగా అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ అధ్యాయం ద్వారా, మొట్టమొదటి అధ్యాయం ద్వారా ఏం చెప్తున్నారంటే మనకి, ఆత్మజ్ఞానాన్ని బోధించడము అంటే ఏంటి ఇక్కడ, నువ్వు శరీరం కాదు అని చెప్పడం మన కోసం. ఇంకోటి, భక్తి యోగాన్ని స్థాపిస్తున్నాడు ఇక్కడ మనకి. భక్తి ద్వారా నువ్వు భగవంతుని చేరుకోవచ్చు. అంతేకాదు ముక్తి ద్వారా నువ్వేమైపోతావంటే ఇంకా ఈ ముక్తి మార్గంలో ముందుకెళ్ళిపోతామని చెప్పేసి అన్నారు ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా ఈ అధ్యాయం ద్వారా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, నేను శరీరం కాదు ఆత్మని అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. మానవ జీవిత లక్ష్యం అనేది భౌతికంగా ఆనందించడం కోసం కాదు, ఆత్మ సాక్షాత్కారం కోసం. ఇక్కడ భౌతిక సుఖాలు అనేవి తాత్కాలికమైనవి, ఆధ్యాత్మిక సుఖం అనేది ఆనందాంబుది, అంటే ఎప్పటికీ ఉండిపోతుంది అన్నమాట ఇక్కడ. అందుకనే మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది చాలా చాలా అవసరం మనకి ఇక్కడ. భగవంతుడు ఈ అధ్యాయం ద్వారా ఏం చెప్తానంటే, ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించడం కోసం ఇక్కడికి రావడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ఒక్క సారాంశం చెప్పాలంటే ఈ అధ్యాయం అంతా కూడా మానవ జీవితం యొక్క నిజమైన లక్ష్యం ఏంటంటే, శరీర అభిమానాన్ని దాటేసి మన శాశ్వతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని భగవంతునితో గల సంబంధాన్ని పునరుద్ధరించుకోవడమే ఈ యొక్క మొట్టమొదటి అధ్యాయం యొక్క ముఖ్యమైన సారాంశం అన్నమాట ఇక్కడ. అది ఈ అధ్యాయం యొక్క రీక్యాప్, సమ్మరీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. క్లియర్గా బాగా చెప్పారు ప్రభు. హరే కృష్ణ అండి. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, కమెంట్స్ కానీ ప్రశ్నలు కానీ? మీరు ఇప్పుడు చెప్పిన శ్లోకము ఎప్పుడు చదువుతుంటారు కానీ నాకు అంతగా గుర్తుండేది కాదు. ఇప్పుడు గుర్తు పెట్టుకున్నారు. ఆనందాంబుదనం ప్రతిపదం పూర్ణామృత సాధనం విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం. శిక్షాష్టకంలో మొట్టమొదటి శ్లోకం ఇది. చైతన్య మహాప్రభు 8 శ్లోకాలు చెప్పారు. దాంట్లో మొట్టమొదటి శ్లోకము ఇప్పుడు ఇందాక చెప్పింది నేను. హరే కృష్ణ. అసలు మనం ఎవరం అనేది, తర్వాత మనం ఏం చేయాలి అనేది చాలా క్లియర్ గా అర్థమైంది ప్రభు. అరటిపండు పిలిచి నోట్లో పెట్టారు, మేము నవలి బెంగాలంటే. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. అది క్విక్ రీక్యాప్ లాగా ఉంది. యాక్చువల్లీ నేను నిన్న స్టార్ట్ చేశాను చదవడము, కొంచెం లైక్ రిలేటబుల్గా అనిపించింది. ఇంకా మొత్తం చదవడం కుదరలేదు. ఓకే, సో మిగిలింది చదువుతాను. రీక్యాప్ వాజ్ వెరీ యూస్ఫుల్ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ 13 అధ్యాయాలు మరి ఇంకెన్ని రోజులు పడుతుందో తెలియదు. మొత్తం అంతా రీక్యాప్ చేసుకొని నెక్స్ట్ మనం 14వ అధ్యాయానికి వెళ్దాం. జై హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, అయితే భగవంతుడు ఒక్కసారి ఆత్మని సృష్టించి దేహాలు మార్చుకుంటూ ఆత్మజ్ఞానాన్ని పెంచుకుంటూ గోలోక బృందాలను చేరుకుంటాడు. ఇదేనా ప్రభుజీ ఎస్, స్టార్టింగ్ ఎండింగ్? ఎస్ మాతాజీ, కరెక్ట్. హరే కృష్ణ.
ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ఉన్నాయా కమెంట్స్ కానీ క్వశ్చన్స్ కానీ? ఓకే. సో 13 కంప్లీట్ అయ్యాయా ప్రభుజీ ఇవి శ్లోకాస్? 13 అధ్యాయాలు కంప్లీట్ చేసాం మాతాజీ లాస్ట్ టైం మనము. మొత్తం 26 అధ్యాయాలు ఉన్నాయి పుస్తకంలో, మనం 13 కంప్లీట్ చేసాము. యా, కొన్ని అధ్యాయాల్లో రెండు శ్లోకాలు కూడా ఉన్నాయి. ఒక అధ్యాయంలో ఒకటే శ్లోకము, కొన్ని అధ్యాయాల్లో 2-3 శ్లోకాలు ఉన్నాయి ఇట్లా. సో యా, సపరేట్ ఈ బుక్ లో అయితే కొంచెం ఎలాబొరేషన్ గా ఉంటదేమో కదా ప్రభుజీ, భాగవతం బుక్ లో. భాగవతంలో అంత ఉండదు. ఈ కపిలదేవన్ భగవానుని ఉపదేశంలో ప్రభుపాల వారు లెక్చర్స్ ఇచ్చారనమాట. ఆ లెక్చర్స్ చాలా ఎలాబొరేట్గా ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే ప్రభుజీ. యా, డీప్ గా చెప్పారండి. ఎస్, ఎగ్జాక్ట్లీ రైట్. హరే కృష్ణ. ఇప్పుడు అది భాగవతంలో ఉన్న ఆ లెక్చర్స్ మీరు చదివినా కూడా మాకు ఇంత మంచిగా అర్థం కాదు ప్రభు. మీరు చెప్పటం వల్ల క్లియర్ గా అర్థమైంది. అదేం లేదు ప్రభు, అర్థమైంది మీకు కూడా. సో ఎస్, మళ్ళీ ఇది విన్న తర్వాత చదివారనుకోండి క్లియర్గా ఉంటుంది. ఎస్, ఓకే, సరే అండి. మళ్ళీ విన్న తర్వాత చదివి ఎస్, ఎగ్జాక్ట్లీ. రేపు తీసుకోవట్లేదు డ్యూటీకి పోతున్నా. సో రేపు కలుసుకుందాం మళ్ళీ అందరం కూడా, ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, నాకు సర్జరీ అయింది చేతికి. ఆ, సో నేను జపమాల తీసుకొని జపం చేయలేను. కాంటర్ తో చేయొచ్చా ప్రభుజీ? ఏ హ్యాండ్కి అయింది మాతాజీ? లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్? రైట్ హ్యాండ్ కి అయింది ప్రభుజీ. ఓకే. మీరు కావాలనుకుంటే లెఫ్ట్ హ్యాండ్ కూడా చేయొచ్చు జపం. మాలతో చేయొచ్చా ప్రభుజీ? చేయొచ్చు, తప్పేం లేదు. ఓకే ప్రభుజీ. ఇంకొక ప్రభుజీ, నాకు నిన్న కలబడ్డది ప్రభుజీ. అంటే మామూలుగా రోజు ఎప్పుడైనా పడితే దేవుళ్ళ గురించే పడుతుంది. నాకేం కలబడ్డదంటే జపం మాల, తులసి మాల ఉంటది కదా, ఎవరో జపం చేస్తుంటే వాళ్ళ జపం మాల తీసుకొని నేను తెంపే ప్రభుజీ. మ్మ్. అట్లా కలబడ్డది. ఎందుకంటావు ప్రభుజీ అలా? మీరు అంటే ఎందుకు అంటే మేబీ మీరు జపం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారేమో మరి. ఆ, ఎందుకు అనేది మీ జీవితంలో జరిగిన సంఘటనలు బట్టేసి మనకి కళలు వస్తుంటాయి మనకి. ఓకేనా? మీ ఆలోచన ఆ విధంగా ఉందేమో మరి, దానివల్ల మీకు అలా అనిపించింది కావచ్చు మరి మేబీ. యా, అంటే తులసి మాల కదా, దేవుడి కోసం అయితే నేను ఎప్పుడు అట్లా ఆలోచించను గురించి. సడన్ గా నాకు అట్లా పడేసరికి నేను నిజంగా తెంపేసిందేమో అని లేచి చూసేది 3 అవుతుంది అప్పుడు. ఓకే, ఓకే. లేదు, పడి పడుకున్నా కలనా అనేసి. అవును. కానీ ఏందో అట్లా కొంచెం మనసు అంతా అదొక రకంగా అయ్యింది. అవును. ఎందుకలా యా, అనేసి. జపం కొన్ని నేను కొన్ని చేయలేకపోతున్నాను అనుకుంటాను. అందుకే కొన్ని కొన్ని సార్లు మనకు వచ్చే కళలకి అర్థం ఉండదు కొన్నిటికి. మనం కొన్నిటిని మంచి వాటిని గుర్తుపెట్టుకోవాలి, అవసరం లేని వాటిని వదిలిపెట్టుకోవాలి మనం. యా, ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే అండి, హరే కృష్ణ. సో మళ్ళీ రేపు మనము దీన్ని కొనసాగిద్దాం, ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. శిల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. హరే కృష్ణ.